మనం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో కృపావరాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అందులో 8, 10 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 9 కృపావరాల్లో మనము లాస్ట్ టైము ఒక 3 కృపావరాల గురించి మనం ధ్యానం చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే, బుద్ధి వాక్యము అనేది చూసాం. ఒకటి బుద్ధి వాక్యము, రెండవది జ్ఞానవాక్యము అనేది విన్నాం. బుద్ధి వాక్యం అంటే అది వివేచన కలిగిన హృదయం, వివేచన, మంచి చెడు హృదయము వివేచన కలిగి మాట్లాడే కృపావరం, దానిని బుద్ధి వాక్యము అన్నారు. మీకు ఉదాహరణకి సొలొమోను గురించి కూడా చెప్పాను నేను. ఆయనకి బుద్ధి వివేకం కలిగిన హృదయాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. అది ఒక కృపావరం. అది రెండవది జ్ఞానవాక్యం అనేది నేను చెప్పాను. జ్ఞానవాక్యం అంటే ఎవరికి చెప్పాను? ఉదాహరణకి స్టెఫను గారి గురించి చెప్పాను, అకుల్లా ప్రిస్కిల్లా గారి గురించి కూడా చెప్పాను, బెరయ చర్చిలో ఉండే విశ్వాసుల గురించి చెప్పాను. వాళ్ళకి జ్ఞానవాక్యము, దేవుని వాక్యం మీద చాలా మంచి జ్ఞానము ఉంది. వాళ్ళకి రైట్ డాక్ట్రిన్ అంటారు. దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని బాగా చెప్పగలగడం దేవుని వాక్యాన్ని. అది ఇప్పుడు విశ్వాసం గురించి కూడా నేను చెప్పడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, జార్జ్ ముల్లర్ యొక్క విశ్వాసం గురించి చెప్పాను. ఇది అందరికీ ఉండదు, దేవుడు ఇది ఇచ్చిన కృపావరం ఇది. అయితే కొంతమందికి దేవుడు ఇచ్చిన ఈ కృపావరాన్ని, విశ్వాసం అనే కృపావరాన్ని కొంతమంది ఇంప్రూవ్ చేసుకుంటారు, డెవలప్ చేసుకుంటారు, ప్రజ్వలింప చేసుకుంటారు. చాలామంది దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు, దాని మీద ప్రాక్టీస్ చేస్తారు, విశ్వాసం మీద. కాబట్టి దేవుడు ఆ కృపావరాన్ని ఇచ్చినప్పుడు దానిని ప్రజ్వలింప చేసుకోవాలి. మంచి విశ్వాస వీరులు ఉంటారు చూడండి, వాళ్ళ గురించి మనము యూట్యూబ్లో చూసినా కానీ, పుస్తకాలు చదివినా కానీ మన విశ్వాసము డెవలప్ అవుతుంది. ఇది కూడా అంటే దేవుడు ఇచ్చిన ఆ కృపావరంలో మనం ఏంటంటే యాడ్ చేసుకోవాలి, దాన్ని సాధకం చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తే మన విశ్వాసము అభివృద్ధి పొందుతుంది, ప్రజ్వలింపబడుతుంది. ఇకపోతే 4వది ఏంటంటే స్వస్థపరచు వరము. ఈ రోజుల్లో చాలా వరకు ఒక మాటలు ఉన్నాయి, చాలా వరకు ఒక బోధ ఉంది. ఏంటంటే స్వస్థపరచు వరము ఆగిపోయింది అనేది అంటారు కొంతమంది, అందరు కాదు, కొంతమంది తప్పుడు బోధలు బోధించే వాళ్ళు ఏమంటారంటే స్వస్థపరచు వరము ఆగిపోయింది, అది లేదు, అది యేసు ప్రభువారి కాలానికి మాత్రమే సంబంధించింది, యేసు ప్రభువారు మాత్రమే చేశారు స్వస్థత కార్యం అనేసి అంటారు కొంతమంది మాత్రమే. బైబిల్ మీద సరైన అవగాహన లేని వాళ్ళు, దేవుని వాక్యం మీద సరైన అవగాహన లేని వాళ్ళు స్వస్థపరిచే వరం అది ఆగిపోయిందని. కానీ స్వస్థపరిచే వరము ఉన్నది. యేసు ప్రభువారి యొక్క శిష్యులు స్వస్థపరిచారు. యేసు ప్రభువారి యొక్క శిష్యులు మీరు చూడండి, బైబిల్లో రాయబడి ఉంది. లూకా సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 1వ వచనం 6వ వచనం చూడండి కదా. మొదటి వచనంలో ఆ స్వస్థపరచు వరము ఇచ్చాడు. ఎవరికి? యేసు ప్రభువారి శిష్యులకే ఇచ్చారు కదా. 6వ వచనంలో ఏముంది? వాళ్ళు ఏంటంటే స్వస్థపరచుకొని వెళ్ళారు. వాళ్ళు యేసు ప్రభువారి శిష్యులు స్వస్థపరచుకొని వెళ్ళారు, సంచరించారు వాళ్ళు. ఈ స్వస్థపరచు వరాల్ని దేవుడు ఆ శిష్యులు 12 మందికి ఇవ్వడమే కాకుండా మనకి ఈ అపోస్తుల కార్యంలో పేతురుకి ఇచ్చాడు. ఒక కుంటివాడు, ఒక అడుక్కు తినేవాడు వచ్చేసి పేతురు దగ్గరికి, యోహాన్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఏదైనా ఇస్తాడనుకుంటే పేతురు ఏమన్నా, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ లెగు అన్న వెంటనే అతను లేచిపోయాడు ఆయన. అది స్వస్థపరచు వరం. అది దేవుని పిల్లలకి, శిష్యులకి ఇచ్చిన వరం, అది స్వస్థపరచు వరము. ఇలాంటి స్వస్థపరచు వరం అంటే మనకి అపోస్తుల కార్యంలో ఎక్కువ కనబడేది ఏంటంటే పౌలు ద్వారా కనబడుతుంది, పేతురు ద్వారా కనబడుతుంది ఎక్కువ. ఈవెన్ పేతురు చనిపోయిన వాడిని కూడా బ్రతికించేస్తాడు. పౌలు కూడా చనిపోయిన వ్యక్తి ఒక అతను మేడ మీద నుంచి పడిపోతే ఆ ఐతుకని అతన్ని తిరిగి లేపాడు. వీటిని ఏమంటారంటే స్వస్థపరచు వరము అంటారు. ఇప్పుడు ఒక క్లారిటీ ఇస్తాను నేను. స్వస్థపరచు వరాన్ని యేసు ప్రభువారు తన శిష్యులకి మాత్రమే ఇవ్వలే,
మిగిలిన దేవుని పిల్లలు కూడా బైబిల్లో చేశారు స్వస్థపరచు వరాన్ని. స్టెఫెను ఉన్నాడు, ఆయన శిష్యుడు కాదు, ఆయన మనలాంటి విశ్వాసి, మనలాంటి పరిచారకుడే, ఒక సంఘంలో ఒక మెయిన్ క్యాండిడేట్ అయినా. కానీ యేసుప్రభువారి శిష్యుడు మాత్రము కాదు. కానీ యేసుప్రభువారి శిష్యుడైన స్టెఫెను కూడా ఆయన స్వస్థపరిచాడు, అద్భుత కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. అలాగే అలాగే ఫిలిప్పి ఉన్నాడు. ఎవరు? ఫిలిప్పు. ఏ పట్టణానికి వెళ్ళాడు ఆయన? సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఒకసారి తీస్తారా? అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 6-8. ఫిలిప్పు అనే ఈ వ్యక్తి యేసు ప్రభువారి ఒక మాట ఫిలిప్పు అనే ఈ వ్యక్తి యేసు ప్రభువారి శిష్యుడు కాదు. అక్కడ కొంతమంది సంఘ పెద్దలు ఉన్నారు, ఆ పెద్దల్లో ఇతనొకడు. ఈ ఫిలిప్పు అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 6-8 ఫిలిప్పు యేసు ప్రభువారి శిష్యుడు కాకపోయినప్పటికీ ఆయన సూచక్రియలు, అద్భుత కార్యాలు చేశాడు, స్వస్థపరిచాడు. స్టెఫెను కూడా మహత్కార్యాలు, సూచక్రియలు స్టెఫెను కూడా చేశారు. యేసు ప్రభువారి శిష్యుల్లో ఆ 12 మంది కాకుండా ఆ 70 మంది కూడా ఉంటుంది బైబిల్లో. మీరు లూకా సువార్తను కనబడుతుంది. దేవుడు యేసు ప్రభువారు ఆ 70 మందికి వెళ్ళి సువార్తకి మీరు వెళ్ళండి, స్వస్థపరచండి అంటే వాళ్ళు ఊరు తిరిగి వాళ్ళు కూడా స్వస్థపరిచారు. కాబట్టి యేసు ప్రభువారి 12 మంది శిష్యులకే కాదు ఈ స్వస్థవరం, యేసు ప్రభువారి శిష్యులు కాకపోయినా కానీ ఈ యొక్క స్వస్థవరం అనేది ఉంది. ఇప్పుడు ఇంకో క్లారిటీ ఇస్తాను. ఆ రోజుల్లో ఆది అపోస్తుల కాలంలో యేసు ప్రభువారి శిష్యులు ఎలాగైతే స్వస్థత చేసేవారో, శిష్యులు కానివారు ఎలాగైతే స్వస్థత పరిచేవారో, ఈనాడు కూడా స్వస్థత ఉన్నది. ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా దేవుని యొక్క మిరాకిల్ అనేది ఆగిపోలేదు, దేవుని యొక్క హీలింగ్ అనేది ఆగిపోలేదు. అక్కడక్కడ చాలా విస్తృతంగా, అక్కడక్కడ అద్భుతంగా దేవుని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ అందుకోసమే యాకోబు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. అది ఎవరి కోసం రాయబడింది? మనలాంటి వాళ్ళ కోసం రాయబడింది. యాకోబు రాసిన పత్రికలో మనలాంటి వాళ్ళ కోసం రాయబడింది. 5వ అధ్యాయంలో ఉంటుంది అది. ఆ రోగిని స్వస్థపరచును. ఈ స్వస్థత వరము అక్కడికే పరిమితం అయిపోలేదు. ఈ మాట మన జనరేషన్కి, మనకి కూడా వర్తిస్తుంది. స్వస్థపరచు వరం అనేది. ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇస్తాను నేను. అన్న, నాకు ఆరోగ్యం బాగాలేదు, నా కుటుంబంలో బాగాలేదు, స్వస్థపరచే వరమే కావాలా? స్వస్థపరచే వరము కలిగిన వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తేనే మనకు స్వస్థత కలుగుతుందని డౌట్ వస్తుంది. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి. స్వస్థత వరము దేవుడు కొంతమందికి ఇస్తాడు. అయితే ఇప్పుడు దేవుని పిల్లలు ఏమనుకుంటారంటే, అయితే నాకు స్వస్థపరచు వరం నాకు లేదు కదా, స్వస్థపరచు వరము కలిగిన సేవకుడు ఎవరు? ఆ సేవకుడు దగ్గరికి వెళ్ళి మేము పిలిపించుకొని ప్రార్థన చేస్తామంటారు. అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్న, మాకు మీకు స్వస్థపరిచే వరం ఉంది, మా కోసం మీరు ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏమంటారంటే, మీరు 5,000 రూపాయలు కట్టి మెంబర్షిప్ పొందితే మీకోసం ప్రార్థన చేస్తామంటారు. ఎవరు? స్వస్థపరచే వరము కలిగినది అని చెప్పుకుంటున్న వాళ్ళు. మీరు 10,000 రూపాయలు తీసుకొని మాకు పంపిస్తే మెంబర్షిప్ వస్తుంది, మీకోసం మేము ప్రార్థన చేస్తామని అంటారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు చెప్పుకుంటున్న వాళ్ళు, సో కాల్డ్ బిలీవర్స్ అంటారు. వాళ్ళు అది నామ మాత్రమే విశ్వాసులలో ఉంటారు, వాళ్ళు అలాగంటారు. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగతమైన జీవితంలో మనం స్వస్థపరచబడాలంటే ఎక్కడికో అమెరికా దేశంలో ఉండే స్వస్థత వరం వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిన అవసరం లేదు, ఇంగ్లాండ్ దేశంలో ఉండే స్వస్థత వరం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు, చెన్నై దగ్గర ఉండే స్వస్థత వరం దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు. మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత వరము మనకి లేకపోయినా దేవుడు స్వస్థపరుస్తాడు. అది ఖచ్చితం. అది స్వస్థత వరం ఉంది.
కాకపోతే మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఎక్కడో స్వస్థత వరంకు ఉన్న వాళ్ళ కోసమే మనము నిరీక్షించని అవసరం లేదు, వెదకని అవసరం లేదు. దేవుడు అద్భుతం చేస్తాడు. నేను నమ్ముతాను. మా బ్యూలకి మేము సుమారుగా నేను 1,20,000 రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టాను. ఎక్కడికి? కాలు నొప్పికి, హైదరాబాద్కి, ఇక్కడికి అక్కడికి. అప్పుడు మా బ్యూలో ఏం చేసిందంటే, నేను దేవుని సన్నిధిలో 40 రోజులు ఉపవాసం ఉంటానది. 40 రోజులు ఉపవాసం ఉంటానది. అంతే. నేనైతే చాలా వేదన చెందాను, చాలా దిగులు పడ్డాను. 30 రోజుల తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఒక డాక్టరు, ఒక అనామకుడు డాక్టర్ నా దృష్టిలో, ఆయన దగ్గరికి ఇంతమంది దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ విజయనగరం చూపిద్దామన్నాం. అతను ఏమన్నాడంటే, ఒక 10 రోజులు టాబ్లెట్ రాసిస్తానన్నాడు. మీరు ఇంకేం టాబ్లెట్ మీరు వాడకండి అన్నారు. మీరు 10 రోజులు అన్నాడు. మా బ్యూలో అన్నానా, ఇది వాడేసే మెడిసిన్, ఇది 30 రోజులు అయిందంటే మా బ్యూలో అన్నది ఇంకా 10 రోజులు ఉంది, 40 రోజులు కదా నేను ఉండాలన్నది. 10 రోజులు ఉన్నది, ఆ టాబ్లెట్ వేసుకుంది, ఆ 10 రోజులు మొత్తం ఎగిరిపోయింది. అంతే, ఖతం అయిపోయింది. మేము హైదరాబాద్ అంతా తిరిగాం. మేము స్వస్థపరిచేది దేవుడే. అది మనకి వరం అవసరం లేదు, దేవుడిస్తే మంచిదే. స్వస్థత వరము దేవుడిస్తే మంచిదే. మనకి లేనంత మాత్రాన స్వస్థపరచే వరము లేదని మనం అనడానికి లేదు. స్వస్థతలు జరుగుతున్నాయి, దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అది మనం గమనించాలి. దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను స్వస్థపరుస్తాడు, అది ఖచ్చితం. ఇది స్వస్థత వరానికి సంబంధించిన విషయం. ఇకపోతే అద్భుతములు చేసే వరం. ఈ అద్భుతములు చేసే వరం అంటే ఏంటంటే, ఈ అద్భుతములు చేసే వరాల్లో ఒక వరము స్వస్థపరిచే వరం. అద్భుతాలు రకరకాలుగా ఉంటాయి. ఆ రకాల్లో ఒక రకము స్వస్థపరిచే వరం. ఇంకా ఈ అద్భుతాలు ఎలాగ ఉంటాయంటే, ఈ సూచక్రియలు ఎలాగ ఉంటాయంటే, ఈ మహత్కార్యాలు ఎలాగ ఉంటాయంటే, దానికి ఏంటంటే సృష్టిలో ఏర్పడిన నియమానికి భిన్నంగా, సృష్టిలో ఏర్పాటు చేయబడిన నియమానికి భిన్నంగా ఏదైతే జరుగుతుందో దాన్ని అద్భుతాలు అంటారు. ఒక వ్యక్తి వచ్చేసి, ఒక అదృశ్య హస్తం వచ్చేసి ఆ వస్తువుని మనకు కనబడకుండా పట్టేస్తాడు అనుకోండి, కింద పడదది. ఎందుకు? ఒక వ్యక్తి వచ్చేసి అదృశ్య శక్తి, అదృశ్య హస్తం వచ్చేసి అడ్డుపడడం వల్ల అది కింద పడదు. అంటే సృష్టి నియమానికి, అది సృష్టి ఏర్పడిన నియమానికి అది భిన్నంగా ఉంటుంది. అది అద్భుతాలు. దాన్ని అద్భుతం అంటారు. అంటే మనం ఏదైతే అనుకుంటామో ఆ ఆలోచనకి భిన్నంగా ఉండేది దానిని ఏమంటారంటే అద్భుతం అంటారు. మోషే అద్భుతాలు చేశాడు. ఏంటి అద్భుతాలు చేశాడు? కర్ర అలా పడేసిన వెంటనే పాము అయిపోయింది, మళ్ళీ తోక పట్టుకున్న వెంటనే అది అద్భుతం. అది అద్భుతమా కదా? నీళ్ళలో పెట్టగానే అది ఏమైపోయింది? రక్తంగా మారిపోయింది. దాన్ని ఏమంటారు? అద్భుతం అంటారు. ధూళి మీద ఒక కర్రతో కొట్టాడు అహరోను. ధూళి మీద కర్రతో కొట్టబెట్ట ఏమైపోయింది? ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఐగుప్తు దేశంలో అందరికీ ఇది జరుగుతుంది, ఒక గోషాను ప్రాంతంలో ఉండే ఇశ్రాయేలీయులకు మాత్రం జరగట్లేదు. అది మరి అది అద్భుతం కదా. పేలు, ఆ రోజుల్లో పేలుకు ఎలా, మామూలు పేలు కాదు, అది భయంకరమైన పేలు. అది ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. అక్కడ శకునగాండ్రులు, మంత్రశక్తి కలిగిన వాళ్ళు ఏమన్నారంటే, ఇది దేవుని శక్తి అన్నారు. ఇది దేవుని శక్తి, ఇది మామూలుది, ఇది వచ్చింది కాదు నాయనా, ఇది మామూలుగా వచ్చిన పేలు కాదు, ఇది దేవుని శక్తి అన్నారు. ఇది అద్భుతం. ఇది ఇలా 10-11 అద్భుతాలు చేశాడు. ఎవరు? మోషే. ఏలియా కూడా చేశాడు అద్భుతాలు. చెప్తారా అద్భుతాలు? ఏలియా చేసిన అద్భుతాలు ఎవరు చెప్తారా? వర్షము పడకుండా 3.5 సంవత్సరాలు ఆపేమన్నాడు, అంతే, ఆగిపోయింది. అగ్నిరథంతో ఆయన వెళ్ళిపోయాడు. అది అద్భుతం. అది అగ్ని కురిపించాడు ఏలియా.
యోర్దాను నది దగ్గరికి వెళ్ళేసి పై వస్త్రాలు ఇలా కొట్టిన వెంటనే అది పెద్ద జలరాశిగా వస్తున్న నది ఆగిపోయింది అక్కడ. సో ఇలా చెప్పుకొని వెళ్తే చాలా అద్భుతాలు చేశారు. ఎవరు? పాత నిబంధన కాలంలో దేవుని పిల్లలు చేశారు, అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు. ఎలీషా కూడా చాలా అద్భుతాలు చేశాడు. ఇది పాత నిబంధన కాలంలో చాలా అద్భుతాలు జరిగాయి. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా అద్భుతాలు చేశారు. నేను స్వస్థత గురించి మాట్లాడట్లేదు సుమా. అద్భుతాలు అంటే రకరకాలైన అద్భుతాలు. అమ్మో ఇంత ఇలా జరుగుతుందా అని, అది అద్భుతం. అది మా ఊర్లో నేను చిన్నప్పుడు ఒక అతను వచ్చాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఆకులు రాలిపోవాలంటే టక్ 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 రాలిపోయింది. అంటే మంత్రశక్తి గల వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు, వెళ్ళకముందు అక్కడ ఎవరు, ఆయన పేరేంటి? సీమోను, గారడి సీమోను అద్భుతాలు చేశాడు. అమ్మో దేవుని శక్తి అంటే, మహాశక్తి అంటే ఇతనే అని అనుకున్నారు. అక్కడ అద్భుతాలు చేశారు. కానీ ఫిలిప్పు వచ్చిన తర్వాత, ఫిలిప్పు యొక్క సూచక్రియలు మహత్కార్యాలు చేసిన తర్వాత గారడి సీమోను అనుకున్నాడు ఏంటంటే, నా యొక్క సూచక్రియలు మహత్కార్యాలు ఇవన్నీ పనికిరానివి. అసలైన సూచక్రియలు, అసలైన మహత్కార్యాలు, అసలైన దైవికమైన సూచక్రియలు అంటే ఫిలిప్పుని అనుకుని ఫిలిప్పుని యేసుప్రభుని నమ్ముకున్నాడు ఆయన. ఎవరు? గారడి సీమోను. కాబట్టి బైబిల్లో ఇంకో దగ్గర కూడా రాయబడి ఉంది ఏంటంటే, దేవుడు పౌలు ద్వారా విశేషమైన అద్భుతములు చేయించాను అన్నాడు. చాలా అద్భుతాలు చేయించాడు. పౌలు శారీరకంగా బలహీనుడు, ఫిజికల్గా చాలా వీక్. ఆయన బలవంతుడైన వ్యక్తి కాదు. ఎందుకంటే తరచుగా ఉపవాసం ఉండేవాడు, తరచుగా సంఘాల కోసమని ఏడ్చేవాడు, తరచుగా ఆకలి దప్పులతో ఉండేవాడు, తిండి లేక ఉండేవాడు, విపరీతంగా దెబ్బలు తినేవాడు పౌలు. అయితే వీటన్నిటినీ ఎలా తట్టుకోవాలంటే, ఆయన చేసిన పని అంటే దేవుడు అతని ద్వారా విశేషమైన అద్భుతములు చేయించాడు ఆయన. కాబట్టి వాటన్నిటినీ నువ్వు ఎలాగయ్యా ఇవన్నీ చేస్తున్నావు అంటే ఒక స్టేట్మెంట్ ఆయన ఇస్తాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలనంటాడు. దేవుడు అద్భుతములు చేయించాడు. అపోస్తుల ద్వారా దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేయించాడు. శిష్యులు కాని వారి ద్వారా కూడా అద్భుతాలు చేయించాడు దేవుడు. మార్కు సువార్తలో ఉంటుంది, ఎవరో వచ్చేసి యేసుప్రభు వారికి తెలియని వ్యక్తి, శిష్యులు కాని వ్యక్తి వచ్చి యేసు నామములో దయ్యం పొమ్మంటే పోయింది. అప్పుడు శిష్యులు వచ్చి అబ్జెక్షన్ చేస్తాడు, ప్రభువా మనోడు కాడాడినా మన జట్టు కాదు, మన హోరే ప్రార్థన మందిరం కాదు, ఆయన వేరే చర్చి వాడు, ఆయన వేరే సంఘం వాడు, వేరే వ్యక్తి వచ్చేసి ఆయన వచ్చి స్వస్థపరుస్తుండంటే ఆటంకపరచకూడదు అన్నాడు. ఆయన మనకు విరోధి కాడు, మనకి విరోధి కానివాడు మనవాడే. అద్భుతాలు యేసు నామములో అద్భుతాలు జరిగాయి. యేసు నామములో అద్భుత కార్యాలు చేశారు. అనేక మంది, స్టెఫెను కానివ్వని చాలామంది అద్భుతములు చేశారు. ఇప్పటికీ కూడా అద్భుతములు ఆగిపోలేదు. అది గమనించండి. దేవుడు విశ్వాస మూలంగా, తన బిడ్డల యొక్క విశ్వాస మూలంగా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నేను విన్నాను ఒకసారి, ఒక అటెండరు, ఒక ఆఫీస్లో అటెండరు అతని యొక్క ప్రవర్తనను బట్టి, అతని ప్రార్థనను బట్టి అతని డిపార్ట్మెంట్లో ఉండే హయ్యర్ అథారిటీ, ఒక పెద్ద అధికారి యేసుప్రభుని నమ్ముకున్నాడు. అది అద్భుతం, అది గొప్ప కార్యం. అది మన జీవితంలో అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. మన జ్ఞానానికి కూడా అందదు, అది మన ఆలోచనకు కూడా అందదు. అలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన ద్వారా కూడా చేయిస్తుంటాడు. మన ద్వారా. ఇక్కడ సీనియర్ అని కాదు, జూనియర్ అని కాదు, విశ్వాసము ఉంటే చాలు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందుకోసమే లుస్త్రా అనే పట్టణంలో పౌలు వాక్యము చెప్తున్నప్పుడు, పౌలు వాక్యం మీద ఒక వ్యక్తి కుంటివాడు,
నడవడు, ఆయన కుంటివాడు, పుట్టుకత కుంటివాడు. పౌలు వాక్యం మీద లక్ష్యం ఇలా ఉంచాడు. పౌలు గ్రహించాడు, ఈయనకి స్వస్థపరచబడడానికి విశ్వాసం ఉన్నదని గ్రహించి లెగరనైనా అన్నాడు. అంతే. మన విశ్వాసమును బట్టి దేవుడు అద్భుతములు చేయిస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. దీని అద్భుతములు చేసే వరం ఇది. తర్వాత 6వ వచనం, ప్రవచన వరము. ఇక్కడ మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు. కొద్దిగా మీరు జాగ్రత్తగా వినండి. ప్రవచన వరమును మీరు నిర్లక్ష్యము చేయకండి అంటాడా? ఒకసారి తీయండి, ఎందుకని మంచిది. ఇదే దీంట్లో ప్రవచన వరంలో దీంట్లో మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక ఏమమ్మా? ప్రవచించడం అనేది నిర్లక్ష్యము చేయవద్దంటాడు. చాలమ్మా, ప్రవచన వరాన్ని నిర్లక్ష్యము చేయవద్దు. ఇప్పుడు ప్రవచన వరం అంటే ఏంటో నేను చెప్తాను. అలాగే ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడి ఉంది చూడండి. మొదటి వచనం, విశేషముగా మీరు ప్రవచన వరాన్ని అపేక్షించుడి, అది కోరుకోండి. సంఘంలో ఉండే ప్రతి దేవుని బిడ్డ ప్రవచన వరాన్ని కోరుకోవాలి, అపేక్షించాలి. దేవుడిచ్చిన కృపావరాల్లో శ్రేష్టమైనది, అత్యుత్తమమైనది, చాలా మేలుకరమైనది, సంఘానికే మేలుకరమైనది. ఆ వరం ఏదంటే కృపావరం. ఈ 14వ అధ్యాయంలోనే చూడండి. ఈ 14వ అధ్యాయంలోనే 5వ వచనం చూడండి. 5వ వచనం, కానీ మీరు ప్రవచింపవలేనని మరీ విశేషంగా కోరుచున్నాను. మీరు ప్రవచించాలి. ప్రవచనకి అర్థం ఉంది, నేను చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను. సంఘంలో దేవుని బిడ్డలకి ఏమంటున్నాడు? హోరేబ్ సంఘంలో దేవుని బిడ్డలు కూడా మీరు ప్రవచించాలి. మీరు ప్రవచన వరాన్ని మీరు అపేక్షించాలి. 39వ వచనం కూడా ఉంచండి. 14వ అధ్యాయం 39 కూడా ప్రవచన వరం. ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. ఇక్కడ ప్రవచనము అంటే ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది. ప్రవచనం 3 రకాలుగా ఉంటుంది. ఈ ప్రవచనంకి మూలం ఏంటంటే పేతురు రాసిన పత్రిక 21వ అధ్యాయము 20వ వచనం. ప్రవచనం అంటే మనం అనుకొని ఏదైతే చెప్పేస్తామంటే అది ప్రవచనము కాదు, అది మీరు మర్చిపోకండి. ప్రవచనకి మూలకర్త ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మన బుద్ధిపూర్వకంగా వచ్చింది కాదది, అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా, దేవుని మూలంగా. పరిశుద్ధాత్మ దానికి బేస్, దానికి రూట్ కాదు. పరిశుద్ధాత్మ మూలంగా ఎవరైతే చెప్తారో దాన్ని ఏమంటారంటే ప్రవచనము అంటారు. అంటే ప్రవచనము 3 రకాలు. ఇప్పుడు ఆ 3 రకాలైన ప్రవచనాన్ని నేను చెప్పేసి ముగించేస్తాను. ఆ 3 రకాలైన ప్రవచనం ఏంటంటే రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో అది చెప్పడము ప్రవచనం. అది ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు ప్రవచించేవారు. ఇశ్రాయేలు దేశంకి ఇలా జరగబోతుంది, యూదులు ఇలా జరగబోతుంది. ఇర్మియా ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు. పాత నిబంధన గ్రంథంలో ఉండే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ప్రవచించారు. అది 100% జరిగిపోయింది. రాబోయే రోజుల కోసమని దేవుని యొక్క ప్రణాళిక ఏం జరుగుతుందో అది జరిగింది. ఇప్పుడు యోనా ప్రవక్త అన్నాడు, దేవుడు ఏమంటే నువ్వు వెళ్ళి ప్రకటించరు నాయనా అన్నాడు. నేను ప్రకటిస్తే నాకు రౌండ్ అయిపోద్ది అన్నాడు యోనా. నువ్వు వెళ్ళు అన్నాడు, నేను వెళ్ళను అన్నాడు. లాస్ట్కి ఏమైపోయింది? చేప కడుపు లోపలికి వెళ్ళాడు.
వెళ్ళి ప్రకటించిన తర్వాత ఆ జనాలందరూ పశ్చాత్తాపపడి ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి సేవ్ అయిపోయారు వాళ్ళు. లేకపోతే ప్రవచనము, యోనా చెప్పిన ప్రవచనము 100% జరిగేది. తర్వాత జరిగిందిలేండి, దాని పెద్ద స్టోరీ ఉంది. ఆ నినివే పట్టణానికి మొత్తానికి చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ప్రవచించేవారు, దేవుని మూలంగా ప్రవచించేవారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో దాని గురించి ప్రవచించారు వాళ్ళు. అది 100% జరిగింది. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. సంధికాలం అంటారు. ఏమంటారు? అది సంధికాలం అంటారు. పాత నిబంధన కాలం, కొత్త నిబంధన కాలానికి మధ్యలో ఉండే వాళ్ళని ఏమంటారు? సంధికాలం అంటారు. ఈ సంధికాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారు. మనకి అపోస్తల కార్యంలో వాళ్ళ గురించి రాయబడి ఉంది. ప్రవక్తలు అగబు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. అగబు అనే ప్రవక్త వచ్చి ప్రకటించాడు. ఆయన ఏమని? రాబోయే రోజుల్లో పెద్ద కరువు రాబోతుంది, ప్రపంచవ్యాప్తంగా కరువు రాబోతుంది అని ఎప్పుడైతే ప్రకటన చేశారో అలా జరిగిపోయింది అగబు కాలంలో. అప్పుడు దేవుని పిల్లలు, క్రైస్తువులు వేరే వేరే ప్రాంతంలో ఉండేవాళ్ళు డబ్బులు వసూలు చేసి యెరూషలేం ప్రాంతంలో ఉండే, యూదయ ప్రాంతంలో ఉండే క్రైస్తవులకి వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. ఈ అగబు ప్రవక్తే ఒకసారి పౌలేమో 3వ మిషనరీ జర్నీ ముగించుకొని, ఎన్ని మిషనరీ జర్నీలు అవి? 3. పౌలు చేసిన మిషనరీ జర్నీలు 3 సార్లు చేశారు. 3వ మిషనరీ జర్నీకి అతను వస్తున్నప్పుడు, కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు, కైసరియా ప్రాంతం నుంచి యెరూషలేంకి ఇంకా వెళ్దామని అనుకున్నప్పుడు ఆయన వెంటనే ఆ అగబు అనే ప్రవక్త పౌలు యొక్క నడికట్టుని తీసేసి, ఆ బెల్ట్ని తీసేసి ఆయన కాళ్ళు చేతులు బంధించాడు. ఆయన కాళ్ళు చేతులు బంధించి, నువ్వు ఇప్పుడు యెరూషలేముకి వెళ్తే నీకు ఇది జరుగుతుందన్నాడు. ఇది జరుగుతుందన్నాడు. మీరు అపోస్తుల కార్యము మీకు కావాలంటే అపోస్తుల కార్యంలోనే ఈ మాట ఉంటుంది. ఆ మాట ఒక్కసారి చదవండి. ఒకసారి 21వ అధ్యాయం, అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 10వ వచనం నుంచి 11. ఇది ప్రవచనం అంటారు. దీన్ని సంధికాలంలో ఉండే ప్రవక్తలు ప్రవచించరు నీకు ఇలా జరుగుతుందని. అదే జరిగింది పౌలుకి. అందులో 100% అలాగే జరిగింది. కాకపోతే పౌలు ఏంటంటే తెగించిన వ్యక్తి. నేను వెళ్ళాల్సిందే, నా ప్రాణం నాకు ముఖ్యం కాదు, దేవుని చిత్తం నేను నెరవేరుస్తాననేసి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన నా ప్రాణం నాకు పెద్ద ముఖ్యమైనది కాదనేసి. కాబట్టి ఆయన గొప్ప సేవకుడు అయ్యాడు, గొప్ప దైవజనుడు అయినాడు. 3 ఖండాల్లో ఆయన సంఘాలని స్థాపించాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక రకమైన ప్రవక్తలు వీళ్ళు. అంటే ముందు చూపుతో భవిష్యత్తు గురించి చెప్పే వ్యక్తుల్ని ఏమంటారంటే ప్రవక్తలు అన్నారు. 2వ రకమైన ప్రవక్తలు ఉన్నారు. 2వ రకమైన ప్రవచన వరం వాళ్ళు. వీళ్ళు ఏంటంటే దేవుని నుండి వీళ్ళు పొందరు, పరిశుద్ధాత్మ దేవుని నుంచి వీళ్ళు పొందరు. వీళ్ళు విశ్వాసమును బట్టి ప్రవచిస్తారు. వీళ్ళు విశ్వాసమును బట్టి ఎలాగంటే, దేవుడు నిన్ను స్వస్థపరచునుగాక, అమ్మా దేవుడు నిన్ను దీవించునుగాక అని వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కొంతమంది సేవకులు, నిజమైన సేవకులు, వాళ్ళు ప్రభు దగ్గర నమ్మకమైన వాళ్ళు, ప్రభు సేవ చేస్తున్న వాళ్ళు, విశ్వాసంతో నిండుకున్న వాళ్ళు, వీళ్ళు ఏంటంటారంటే ప్రభువు నిన్ను దీవించునుగాక, నువ్వు ఏ సమస్యలో నువ్వు ఉన్నావో ఆ సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. హన్నా వచ్చి ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థన చేస్తుంది? మాట్లాడడానికి శక్తి కూడా లేదు. అవునా? మూలుగుతూ తన వేదనంతా చెప్పుకుంటుంటే ఏలీ వచ్చాడు. ఏమమ్మా, ఎందుకే అంటే, నా ఏలినవాడ అది కాదు, నా ప్రభు దగ్గర నా బాధ అంతా కుమ్మరించుకుంటున్నాను అనేసి అంటే, అమ్మ నువ్వు క్షేమంగా వెళ్ళు, నువ్వు క్షేమంగా వెళ్ళు. ఇది దేవుని దగ్గర నుంచి పొంది చెప్పిన మాటలు కాదు, ఇది అప్పటికప్పుడు చెప్పిన మాట. అది క్వశ్చన్ వచ్చింది, ఆమె రిప్లై ఇచ్చారు. వచ్చిన వెంటనే
ఈ ఏలి ప్రవక్త యాజకుడు ఏంటంటే, అమ్మ నువ్వు క్షేమంగా వెళ్ళు, నువ్వు ఏదైతే దేవుని దగ్గర మనవి చేసావో దేవుడు నీకు అనుగ్రహించునుగా కానిసాడు అంతే. అది జరిగిన తర్వాత 100% జరిగింది. అది ఇది ఒక రకమైన ప్రవచన వరం ఇది అంటారు. అంటే పరిశుద్ధాత్మ దేవుని మూలం కాదు, ఇక్కడ దేవుని సేవకుని యొక్క విశ్వాసమును బట్టి కూడా దేవుడు దాన్ని గౌరవిస్తాడు. దేవుని సేవకుని యొక్క విశ్వాసమును బట్టి, అతని యొక్క పరిశుద్ధ జీవితాన్ని బట్టి దేవుడు దాన్ని ఆమోదించేస్తాడు. ఓకే, నా దాసుడు మాట ఇచ్చాడు, ఓకే, ఇది ఒక ప్రవచనం. ఇది మీరు ఇప్పుడు మర్చిపోకండి. ఇలాంటి దానికి మనం క్రిటిసైజ్ చేయకూడదు. దేవుడు చేస్తాడు, గౌరవిస్తాడు. మీకు ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్తాను. ఏలి అయిన తర్వాత ఎలీషా ఏమన్నాడు తెలిసిందా? ఎలీషా దగ్గరికి వచ్చేటప్పటికి ఏలి తర్వాత ఎలీషా ఈ సునేమియురాలు అనే ఒక స్త్రీ ఉంటుంది, అవునా? ధనురాలు అంటారు దానికి. ఆయన ఏమంటాడంటే, అమ్మ నీకు ఏంటి అవసరం ఉందంటే, నాకు ఏంటి ఉంది, నేను స్వజనుల మధ్య ఉన్నాను, నాకేంటంటే ఆ గేహజీ ఉన్నాడు, ఒకడు మంచి శిష్యుడు ఒకడు ఉన్నాడు, ఆమెకి కొడుకులు లేరని అంటాడు. అప్పుడు ఆమె ఆ సేవకుడు ఎలీషా ఇచ్చిన మాట ఏం తెలిసిందా? దేవుని దగ్గర పొంది చెప్పలేదు, దేవుని దగ్గర అడిగి చెప్పలేదు. కుమారుడు లేడని చెప్పిన వెంటనే, ఆ సమాచారం అందిన వెంటనే ఆ వ్యక్తి చెప్పిన మాట ఒక్కసారి వినండి. ఒకసారి 4:16 అనేను. చాలు ఇది అయిన తర్వాత 100% జరిగిపోయింది. అది ఇది ఒక రకమైన ప్రవచనం. అంటే పరిశుద్ధాత్మ దేవునితో అడగకుండానే, దేవుని సన్నిధిలో అడగకుండానే, దేవుడు చెప్పుమని చెప్పకుండానే వీళ్ళు డైరెక్ట్గా విశ్వాసమును బట్టి, నువ్వు వచ్చే సంవత్సరం నీ కొడుకు ఉంటాడు పో అమ్మా అన్న వెంటనే వెళ్ళిపోయింది. కరెక్ట్గా 1 year తర్వాత వచ్చేటప్పటికి ఒక బిడ్డ ఉందన్నమాట. ఇది విశ్వాసమును బట్టి ప్రవచించడం అనేది ఇది. అలాగే ఏలియా కూడా ప్రవచించారు చూడండి. ఏలియా ప్రవచించినప్పుడు ఆహాబు దగ్గర ఆ టైంలో ప్రవచించినప్పుడు వర్షము, దానికి మంచి పదం వాడాడు. అక్కడ ఏం పదం వాడాడంటే 17వ అధ్యాయము 1వ వచనంలో ప్రకటించారు అంతే. ఇది దేవుడు చెప్పింది కాదు, ఇది అతని విశ్వాస మూలంగా, దేవుడు అతనికి ఇచ్చిన విశ్వాస మూలంగా ఇది నీకు జరుగుతుంది అంతే, ఈ దేశంలో జరుగుతుంది అంతే. అలాగే ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది. తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఉంటుంది. అది యాకోబు రాసిన పత్రికల్లో కూడా ఆ పదం జరిగింది. అది మీకు అందరికి తెలిసిన విషయం. 5వ అధ్యాయంలో చెప్తాడు. 3.5 సంవత్సరాలు ఆగిపోయింది, తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం అయితే పడిందని. ఇది కూడా ప్రవచన వరము అంటారు. ఇది ఏమంటారు? ప్రవచన వరము. సాధు సుందర్ సింగ్ గారు నేను పుస్తకం నేను చదివాను. సాధు సుందర్ సింగ్ గారు పుస్తకం చదివినప్పుడు, ఆయన దేవుని మిషనరీ కదా. సాధు సుందర్ సింగ్ అంటే మన భారతదేశానికి ముత్యం లాంటి వాడు. ప్రపంచమంతా అన్ని దేశాలకి చెందిన తెలిసిన వ్యక్తి. భారతదేశంలో వచ్చిన మిషనరీ ఎవరంటే సుందర్ సింగ్ గారు. ఆయన గొప్ప సేవకుడు. మీరు సుందర్ సింగ్ గారి పుస్తకం ఎప్పుడైనా చదవలేదనుకోండి, మీరు తీసుకొని ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకమే సాధు సుందర్ సింగ్. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడంటే శిష్యుల్లాగా చేసిన వ్యక్తి ఎవరంటే ఈయన సుందర్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్. ఆయన సిక్కు మతం నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన సువార్త చెప్తూ వెళ్ళినప్పుడు ఆయన ఒక గ్రామానికి వెళ్తే పిల్లలు లేని ఆమె వచ్చేసి బ్రతిమలాంటి, బాబు మాకు పిల్లలు లేరు అనేసి అంటే, సుందర్ సింగ్ గారు ఏమన్నా ఒకటే మాట అన్నాడు, నేను మళ్ళీ వచ్చే సంవత్సరానికి మీ గ్రామానికి నేను వస్తాను, నీకు ఒక కొడుకు పుట్టుంటాడమ్మా అనేసి అన్నారు. ఆ వ్యక్తియే కిషన్ సింగ్. సుందర్ సింగ్ లాగా పరిచర్య చేసిన వ్యక్తి ఎవరంటే కిషన్ సింగ్. ఆయన కూడా ముస్లింకి ఆ కుటుంబం నుంచి వ్యక్తులు. వీళ్ళు దేవుని దగ్గర అడగలేదు, దాన్ని బట్టి వీళ్ళు ప్రకటించారు. ఇప్పటికి నేడు కూడా అమ్మా యేసు నామంలో నీకు ఇది జరుగునుగాక అంటుంటారు చాలామంది దేవుని సేవకులు. దేవుడు దాన్ని గౌరవించేస్తాడు అంతే, దాన్ని స్థిరపరచ
ఎందుకంటే ఆయన సేవకుడు, ఆయన బిడ్డ. ఇది ఒక పాస్టరే కాదమ్మా, ఒక సేవకుడే కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, విశ్వాసంలో పూర్ణులైన వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళు ప్రకటించినప్పుడు దేవుని దాన్ని స్థిరపరుస్తాడు. దీన్ని కృపావరం అన్నారు, ప్రవచన వరం అన్నారు. ఇది రెండవ రకమైంది. మూడవ రకమైంది దేవుని యొక్క వాక్యాన్ని విడమరచి చెప్పడం. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యంలో ఉండే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా విడమరచి చెప్పడం కూడా ప్రవచనమే. ఈ ప్రవచన వరాన్నే పౌలు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవచన వరాన్ని విశేషంగా కోరుకోండి అన్నాడు, అపేక్షించండి అన్నాడు. అక్కడ అన్య భాషకి ప్రవచన వరానికి ఆయన తేడా చూపించి ఏమంటారంటే, సంఘంలో అన్య భాషలో మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వలన సంఘానికి ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళ వలన ఎవరు మారు మనసు పొందరు. వాళ్ళ వలన అర్థము చెప్పేవాళ్ళు లేకపోతే అది ఎవరికి అర్థం కాదు. అది దేవునికి అతనికే తెలుసు, ఇంకెవరికి అర్థం కాదు. కానీ ప్రవచనము ఆ వరం అనే ఉంటే, ప్రవచనం కానీ ప్రవచన వరం అంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా విశదపరుచుకుంటే అర్థమైనట్లు చెప్తే సంఘము క్షేమాభివృద్ధి ఉంటుంది, సంఘములో మారు మనసు పొందుతారు, సంఘము పరుచబడుతుంది. కాబట్టి ప్రవచనం అంటే మూడో రకమైనది ఏంటంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా విడమరచి చెప్పడం అనేది. అది అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఇది మంచి వరం, ఇది మంచి కృపావరం, ఇది విశేషమైన వరము. దీని గురించి ఎక్కడ పడితే అక్కడ పౌలు రాస్తాడు. దీన్ని మీరు ఎక్కువగా అన్నిటికంటే, కృపావరాలు అన్నిటికంటే శ్రేష్టమైన కృపావరం ఏంటంటే ఈ ప్రవచన వరము. ఈ ప్రవచన వరం అంటే అక్కడ ఏలియాలాగా, యోనాలాగా, యెషయాలాంటి ఇర్మియా అది కాదు ఇక్కడ కాంటెక్స్ట్. ఇక్కడ ప్రవచన వరం అంటే కేవలం దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని విశ్వాసులకి అర్థమైనట్లు చెప్పడము, విడమరచి చెప్పడం అనేది ఇది ప్రవచన వరం. ఇది ఒక ప్రవచన వరం. ఇది దేవుని పిల్లలందరూ కోరుకోవాలి, విశ్వాసులందరూ కోరుకోవాలి. దేవుని ఇది కోరుకుంటే సంఘానికి క్షేమమే, కుటుంబానికి క్షేమమే, సంఘ అభివృద్ధి చెందుతుంది. సంఘ క్షేమం కోసం ఇది మంచిది. ఇట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయును. ఆమేన్.